మనం డేటా హ్యాండ్లింగ్ సంబంధించి కొంచెం పెండింగ్ ఉంది. అది అయిపోయేద్దామని ఈరోజు సార్ని అడుక్కొని 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 ఈ 30 మినిట్స్ తీసుకున్నాను. అయిప్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్. మనం లాస్ట్ క్లాస్లో మీన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బాహుళకం మోడ్ గురించి చెప్పుకోబోతున్నాం. వాట్ ఈజ్ మోడ్? ఇప్పుడు మన దగ్గర ఒక డేటా ఉంది, దీని మోడ్ ఎంత అని అడుగుతాడు అనమాట. అంటే మనకు మోడ్ ఏంటి అనేది తెలియాలి. అబ్జర్వేషన్స్లో ఏదైతే రిపీటెడ్ ఉంటుందో ఆ అబ్జర్వేషన్ని మనం బాహుళకం మోడ్ అని అంటాం. పరిశీలనాంశాల బాహుళకం ఆ పరిశీలనాంశాలలో తరచుగా వచ్చు పరిశీలనాంశం. రిపీటెడ్ ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉంటుందో అది దాని యొక్క మోడ్ అవుతుంది, ఆ డేటా యొక్క మోడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఈ సంఖ్యల బాహుళకం కనుగొనండి, మోడ్ని కనుగొనండి. ఏది ఎక్కువసార్లు రిపీట్ అయిందో మనం తెలుసుకోవాలన్నమాట, కనుక్కోవాలి. చూడండి, 2 ఎన్నిసార్లు? 1 2 3 3 టైమ్స్. 3 1 2 ఓన్లీ 2 టైమ్స్. 4 1 టైమ్. 5 1 2 3. 6 1 2 2 టైమ్స్. 8 1. ఎక్కువసార్లు రిపీట్ అయినది ఏది? 2 ఈక్వల్గా 5 కూడా. సో 2, 5 అనేది ఈ డేటా యొక్క బాహుళకం అవుతుంది. బాహుళకము ఒకటే ఉండాలనేం లేదు, ఎన్నైనా ఉండొచ్చు. మ్యాక్సిమం ఒక సంఖ్య ఎక్కువ సార్లు రిపీట్ అయ్యింటే అదే మోడ్ అవుతుంది. ఇక్కడ 2 రిపీట్ అయినాయి అన్నమాట. 2 3 సార్లు రిపీట్ అయింది, 5 3 సార్లు రిపీట్ అయింది. 3 అనేది హైయెస్ట్ కాబట్టి ఆ 2 కూడా బాహుళకాలు అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ అబౌట్ బాహుళకం మోడ్. ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అయి ఉంటుందో అది బాహుళకం అవుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు చెప్పుల షాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి, ఏ సైజు ఎక్కువ ఆర్డర్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ బాహుళకము అనేది ఉపయోగపడుతుంది. వాళ్ళు సేల్స్ అన్నీ రాసుకుంటారు. ఇప్పుడు 9 నెంబర్ సేల్ అయ్యింది, తర్వాత 8 అయింది, తర్వాత 8 అయింది, 7, తర్వాత 6, ఇట్లా రాసుకుంటారు అనమాట. నెక్స్ట్ టైం ఏది ఎంత ఇవ్వాలి అనేది బాహుళకం ద్వారా తెలుస్తుంది అనమాట. అరే ఈసారి 9 నెంబర్ ఎక్కువ సేల్ అయింది అంటే బాహుళకము 9. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే ఈ 9వ నెంబర్ చెప్పులు ఎక్కువ మొత్తంలో ఆర్డర్ ఇచ్చుకుంటాడు అనమాట. ఆ విధంగా ఉపయోగపడుతుంది బాహుళకం. తర్వాత మధ్యగతం, ఇంగ్లీష్లో మీడియన్ అంటారు. మీడియన్, మధ్యగతం. మధ్యగతం అంటే పేరులోనే ఉంది, మధ్యలోనే ఉండేది. ఇది ఏం చేస్తుంది? మధ్యగతం అంటే మధ్యలో ఉండేది, అంతే, సింపుల్. ఏం చేస్తుంది అంటే ఈ మధ్యగతం అనేది ఈ అబ్జర్వేషన్ని సమాన సమూహాలుగా విడగొడుతుంది. అంటే ఈ సైడ్ ఎంతమంది ఉన్నారు, ఈ సైడ్ అంతే మంది ఉండేటట్టు విడగొడుతుంది అనమాట. ఇంకొకటి, ఈ మీడియన్ ఒక పారామీటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్లాస్ టెస్ట్ పెట్టింటాం, 10 పెట్టింటాం, మార్క్స్ 1 to 10 వచ్చింటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 5 లోపల ఉన్న వాళ్ళంతా కూడా బిలో యావరేజ్ అంటాం, 5 తర్వాత ఉన్న వాళ్ళంతా కూడా అబవ్ యావరేజ్ అని అంటాం. ఇక్కడ 5 అనేది చూడండి, బిలో యావరేజ్ అబవ్ యావరేజ్గా విడగొడుతుంది. కాబట్టి ఈ 5 అనేది మధ్యగతం అని చెప్పుకోవచ్చు, మీడియన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది, దీని యొక్క మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆరోహణ క్రమంలో రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఏం చెప్తున్నాడు, మధ్యలో ఉండేదే మధ్యగతం అని, ఇక్కడ యాడ్ మధ్యలో ఉండేదని ఎతికితే తప్పనమాట. ఫస్ట్ ఇచ్చిన డేటాని ఆరోహణ క్రమంలో రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో అసెండింగ్ ఆర్డర్ అని అంటారు. అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత మధ్యలో ఉండేది మధ్య విలువ అవుతుంది. ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి అన్నీ. చూడండి, 101, 102, 106, 109, 110 అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. మధ్యలో ఉండేది ఏమవుతుంది?
మధ్యలో ఉండేది మామూలుగా తక్కువ ఉన్నాయనుకోండి, ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఈ పక్క క్యాన్సిల్ చేసుకుంటే మధ్యలో ఉండేది కనుక్కోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే 1, 3, 4, 5, 7 అసెండింగ్ ఆర్డర్లోనే రాసేసిన డేటాని. దీని యొక్క మధ్యగతం ఎంత అంటే అక్కడొకటి బాయ, ఇక్కడొకటి బాయ, ఇక్కడొకటి బాయ, ఇక్కడొకటి బాయ, మధ్యలో ఉండేది 4 అని చెప్పొచ్చు అనమాట. అట్లా కాకోకుండా చాలా ఉన్నాయనుకోండి, చూడు ఇక్కడ చాలా ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీని నుంచి మనం ఫార్ములా రాబడదాం. దీని నుంచి ఏంటంటే మొత్తం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 5 ఉన్నాయి. 5 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఎన్నోవది మీడియన్ అయింది, 1 2 3 థర్డ్ది మీడియన్ అయింది. అంటే మనం ఏమని చెప్పవచ్చు అప్పుడు, మ్యూట్లోకి వేసుకోండి. అంటే 5కు 1 కూడి బై 2 చేసినాం అనుకోండి, మనకేమొస్తుంది, 3 వస్తుంది, అంటే థర్డ్ది. అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ అయినప్పుడు 5 కానీ 6 కానీ 7 కానీ 8 సారీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇట్లా ఆడ్ నెంబర్ అయినప్పుడు ఎన్నవది మీడియన్ అవుతుంది అంటే ఆడ్ నెంబర్ ప్లస్ 1/2 అన్నది ఈ టర్ము మనకు మీడియన్ అవుతుంది. అంటే ఎన్ అనేది ఆడ్ నెంబర్ అనుకుంటే n+1/2 ఇంత టర్మ్ అనేది మీడియన్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం ఆడ్ ఈవెన్ చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఉన్నాయి. ఆడే కదండి ఇది. ఆడ్ అయినప్పుడు ఏం చేయాలి, +1/2 18/2 9. 9th టర్మ్ అనేది మీడియన్ అవుతుంది, 9వది మీడియన్ అవుతుంది, మధ్యగతం అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 115 అనేది మధ్యగతం అవుతుంది. మరి ఇక్కడ ఈవెన్ వస్తే బేసి సంఖ్య రాకోకుండా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి బేసి సంఖ్య రాకోకుండా సరి సంఖ్య వస్తే అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అట్లనే తీసుకుందాం. 1 2 3 4 ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పరిశీలనాంశాల సంఖ్య 4 సరి సంఖ్య. అప్పుడు ఏమవుతుంది మధ్యగతం, ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశీలనాంశాల సంఖ్య సరి సంఖ్య అయినప్పుడు మధ్యగతం కనుక్కోమంటాడు. మధ్యగతం ఏమవుతుంది అంటే ఇప్పుడు అక్కడొకటి పోయింది, ఇక్కడొకటి పోయింది, మధ్యలో 2 ఉన్నాయి. మరి ఏది ఇప్పుడు మధ్యగతం, ఇది తీసేస్తే ఇది కూడా తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మధ్యగతము ఈ మధ్యలో ఏమైతే మిగిలిపోయి ఉంటాయో వాటి యొక్క మీన్, వాటి యొక్క సరాసరి అనేది మధ్యగతం అవుతుంది. వేటి సరాసరి 2, 3 యొక్క సరాసరి మధ్యగతం అవుతుంది. 2 + 3 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఎంత ఉంది, 2. సో 5/2 చేస్తే మనకి ఎంత వస్తుంది, 2.5 వస్తుంది అన్నమాట. ఇది మధ్యగతం అవుతుంది. తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఆటగాళ్లు చేసిన పరుగులు క్రింది విధంగా ఉన్నాయి. 6 15 120 50 100 80 10 15 8 10 15. ఈ దత్తాంశం యొక్క సగటు మీరే కనుక్కోవాలి, మీకు తెలుసు. రాసుల మొత్తం బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాసుల సంఖ్య. ఈ ఫార్ములా వేసి మీరు ఈ డేటాకి సగటు కనుక్కోండి. బాహుళకం అంటే ఏం చెప్పుకున్నాం, ఎక్కువ సార్లు రిపీట్ అయ్యిండేది బాహుళకం. దీని యొక్క మోడ్ ఏమవుతుంది, ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయింది చూడండి, 6 ఒకసారి, 15 1 2 3 15 అనేది 3 సార్లు రిపీట్ అయింది. 120 ఒకసారి, 50 ఒకసారి, 100 ఒకసారి, 80 ఒకసారి, 10 2 సార్లు. ఇప్పుడు బాహుళకం ఏమవుతుంది, 15 అవుతుంది. సో దీని యొక్క బాహుళకం ఎంత అంటే 15.
తర్వాత దీని యొక్క మధ్యగతం కనుక్కోవాలంటే ఏం చేయాలి? మనం ఇచ్చిన డేటాని ఆరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద. ఫస్ట్ 6, లీస్ట్ వచ్చేసి 6. 6 కన్నా కొంచెం ఎక్కువ ఏది? 8. 8 కన్నా కొంచెం ఎక్కువ 10. 10 కన్నా కొంచెం ఎక్కువ 15. 15లు 3 ఉన్నాయి. 15, 15, 15. ఆ 3 తీసేయండి. 15, 15, 15, 3 పోయినాయి. 15 కన్నా నెక్స్ట్ ఎక్కువ ఏది? ఓకే మేడం, 10s మిస్ అయినాయి. ఇంకో 10 రాసుకుందాం మనం ఇక్కడ. ఇంకో 10. 6, 8, 10, 10, 15, 15, 15. 10 కూడా వెళ్ళిపోయింది. తర్వాత 15 కన్నా కొంచెం ఎక్కువ 50యా? ఇక్కడ 50. తర్వాత 80. క్యాన్సిల్. ఇది ఎగ్జామ్లో రాసుకొని క్యాన్సిల్ చేసుకుంటే తప్పు చేయడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. కంప్యూటర్లో మనం ఇట్లా ఏళ్ళతో అన్నామనుకోండి, ఖచ్చితంగా అది తప్పు జరిగిపోద్ది అనమాట. రాసుకోవాలి, స్పీడ్గా రాసుకోవాలి. ఓకే, 80 తర్వాత 100, 100 తర్వాత 120. ఇప్పుడు అన్నిటికీ ఏమైంది? క్యాన్సిల్ అయిపోయినాయి, అంటే అన్ని రాసుకున్నామని. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ కదండి, బేసి సంఖ్య కదండి. బేసి సంఖ్య అయినప్పుడు ఏమవుతుంది? n+1/2. 11 + 2/2. 11/1/2. 12/2. 2 ఒక్కట్ల 2 ఆర్ల. అంటే 6th టర్మ్ అనేది మీడియన్ అవుతుంది. 6th టర్మ్ లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6. 15 అనేది మీడియన్ అవుతుంది. అవి 3 ఒకేలా ఉన్నాయా? మీరు సగటు కనుక్కొని చెప్పండి. 15 వస్తే 3 ఒకేలా ఉన్నాయని అంటాం. ఇక్కడైతే బాహుళకము మరియు మధ్యగతము 2 కూడా 15 వచ్చినాయి అన్నమాట. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం మనం. బాహుళకం మధ్యగతాన్ని కనుగొనండి. ఫస్ట్ మనం బాహుళకం కనుక్కుందాం. రిపీటెడ్ బాహుళకం ఈక్వల్ టు 13 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్. 13 అనేది 2 సార్లు రిపీట్ అయింది. 16 1 టైమే. 12 1 2 2 సార్లు. 14 1 2 3 సార్లు. అంటే బాహుళకం మనం 14 అని చెప్పుకోవచ్చు. మధ్యగతం అసెండింగ్ ఆర్డర్లో రాయండి, మీరే కనుక్కోండి. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ కూడా బేస్ సంఖ్య, మ్యాక్సిమం బేస్ ఇస్తాడు. ఒకవేళ సరి ఇచ్చినాడంటే చిన్నగానే ఇస్తాడు. మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాహుళకం ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యల్లో ఒకటి. ఇప్పుడు బాహుళకం 14 అని కనుక్కున్నాం. ఇక్కడ 15 అని కనుక్కున్నాం. ఆ 15 పరిశీలనాంశాల్లో ఉంది కదండి, వీటిలోనే ఉంది కదండి. చూడండి, వీటిలోనే ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి అవుతుంది బాహుళకం. సగటు అనేది దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి కాదు, ఎప్పటికీ కాదన్నమాట. అంటే 2, 3 యొక్క సగటు ఎంతండి? 2.5 కదా. 2.5 అనేది ఇక్కడ పరిశీలనాంశాల్లో ఉందా? లేదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఒకటి కాదు. మధ్యగతం ఎల్లప్పుడూ దత్తాంశంలోని సంఖ్యలలో ఒకటి, ఇది కూడా కాదు, ఎల్లప్పుడూ కాదు. దత్తాంశంలోని సంఖ్యల సంఖ్య బేసి అయినప్పుడు, దత్తాంశంలోని సంఖ్యల సంఖ్య బేసి అయినప్పుడు మధ్యగతము అనేది ఆ దత్తాంశంలోని సంఖ్యలలో ఉంటుంది. సరి సంఖ్య అయినప్పుడు ఆ దత్తాంశ సంఖ్యలలో ఉండదు. 1 2 3 వీటి యొక్క మధ్యగతం 2 ఆ సంఖ్యల్లోనే ఉంది. అదే 1 2 3 4 వీటి యొక్క మధ్యగతం 2.5 దీంట్లో లేదు. అదనమాట. బేసి, దత్తాంశంలోని సంఖ్యల సంఖ్య బేసి అయినప్పుడు మాత్రమే మధ్యగతం అనేది దత్తాంశంలోని సంఖ్యల్లో ఒకటి. ఇక్కడ ఎల్లప్పుడూ అన్నాడు కాబట్టి ఒకటి కాదు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇవి. తర్వాత ఇది మీరు చెక్ చేయండి. సగటు రాసుల మొత్తం బై రామో బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య.
ఇది వేసి మీరు ట్రై చేయండి. 9దో కాదో మీరు చెప్పండి మళ్ళీ. ఇది బాహుళకము, మధ్యగతము, తర్వాత సగటు గురించి. ఇది అయిపోతే మనకు నెక్స్ట్ సిలబస్లో ఏముంటుంది అంటే ప్రాబబిలిటీ ఉంటుంది. 8th క్లాస్ సిలబస్. ఛాన్స్ అండ్ ప్రాబబిలిటీ, అవకాశము మరియు సంభావ్యత రెండు ఒకటే. ఛాన్స్ అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింటుంది, ఈరోజు వర్షం పడుతుందా పడవచ్చు అంటాం, అంటే దెర్ ఈజ్ ఛాన్స్, అంటే అవకాశం ఉంది అంటాం, అదే ఛాన్స్ అంటే. సంభావ్యత అంటే ఇది కూడా అవకాశమే, ఇప్పుడు వర్షం పడడానికి ప్రాబిలిటీ అని అడుగుతాం. ఈ అవకాశాన్ని ఎంత అయితే అవకాశం ఉంటుందో, ఆ వర్షం రావడానికి ఎంతైతే అవకాశం ఉంటుందో అది నెంబర్స్లో చెప్తే దాన్ని ప్రాబిలిటీ అంటాం. నెంబర్స్లో చెప్తే ప్రాబిలిటీ అని అంటాం. ఇప్పుడు ఛాన్స్ ఉంది, వర్షం రావడానికి ఛాన్స్ ఉంది అంటాం. అదే 50% వర్షం రావచ్చు అంటే సగం 1/2 ప్రాబిలిటీ ఉంది అంటాం అనమాట. అది ప్రాబిలిటీ అంటే. నెంబర్స్లో ఛాన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే అది ప్రాబిలిటీ. ఇప్పుడు టాస్ వేస్తాం మనం, కాయిన్ ఎగరేస్తాం అనమాట. కాయిన్ ఎగరేస్తే రెండు పడే ఛాన్స్ ఉంటుంది. ఒకటి హెడ్ లేదా టైల్, ఈ రెండే పడతాయి అనమాట. వేరే పడడానికి ఛాన్స్ ఉండదు. గేడిగా పడుతుంది కదా సార్, అట్లా లేదనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది? 50% అంటాం. 50% ఛాన్స్ ఉంది. టైల్ పడడానికి కూడా 50% ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉండేది రెండు, అందులో ఒకటి హెడ్, ఇంకొకటి టైల్ అవుతుంది. ఇప్పుడు 50% ఛాన్స్ అంటున్నాం కదా, దీన్ని ప్రాబిలిటీలో చెప్పాలంటే 1/2 ప్రాబిలిటీ. ఇక్కడ కూడా 1/2 ప్రాబిలిటీ. అంటే ఇప్పుడు అర్థం ఏంటాలి మీకు అంటే, ప్రాబిలిటీ చెప్పేటప్పుడు మనం ఒకటిని మొత్తంగా తీసుకుంటాము. దేని ప్రాబిలిటీ, దేని సంభావ్యత అయితే ఒకటి అవుతుందో అది ఖచ్చితంగా జరుగుతుందని అంటే ఒకటి పారామీటర్ అన్నమాట మనకు. ఇక్కడ హెడ్ పడడానికి ప్రాబిలిటీ 1/2 అని అంటున్నాము అంటే సగం, 1/2 సగం అంటే ఫుల్ ఎంత అవుతుంది? ఒకటే. అర్థమైంది అనుకుంటాను. అంటే ప్రాబిలిటీ హైయెస్ట్ 1 ఉంటుంది అనమాట. 1 ప్రాబిలిటీ ఉందంటే అది 100% జరుగుతుందని. ఇక్కడ 50% ఛాన్స్ అంటే 100% జరిగితే దాన్ని 100% అంటాం. ఖచ్చితంగా జరిగితే అది 100% అంటాం. మరి ఇక్కడ ఖచ్చితంగా జరిగితే 100% అనేది దేనికి సమానం అవుతుంది? 1కి. కాబట్టి ఖచ్చితంగా జరిగే ఏదైనా దాని యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే 1. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం కొన్ని టర్మ్స్ అనేవి ఇంపార్టెంట్, అవి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. పర్యవసనాలు అంటాం మనం. పర్యవసనాలు ఏంటి? పర్యవసనాలు అంటే ఇప్పుడు టాస్ ఎగరేసిన తర్వాత హెడ్ కానీ టైల్ కానీ పడుతుంది, ఆ రెండు కూడా పర్యవసనాలు అని అంటాం. రిజల్ట్స్ తర్వాత యాదృచ్ఛిక ప్రయోగం, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఇక్కడ టాస్ వేయడాన్ని యాదృచ్ఛిక ప్రయోగం అంటాం. ఎందుకు అది ర్యాండమ్ అంటే, టాస్ వేసిన తర్వాత హెడ్ పడడం టైల్ పడడం అనేది ర్యాండమ్ అనమాట. అది ర్యాండమ్ అంటే ఏంటి? యాదృచ్ఛికం. ఖచ్చితంగా హెడ్డే పడుతుందా? లేదు. ఖచ్చితంగా టైలే పడుతుందా? లేదు. యాదృచ్ఛికం అన్నది. అందుకే ఆ ఎక్స్పెరిమెంట్లన్నీ ఏమంటారు అంటే ర్యాండమ్ అంట. బారాకట్ట ఆడతాం, బారాకట్లో నెంబర్లు అనేవి ర్యాండమ్ అనమాట. అవి ఖచ్చితంగా ఇవే పడతాయని చెప్పలేము. కాబట్టి బారాకట్ట ఆడేటప్పుడు మనం ఇట్లా రాళ్ళు వేస్తాం, అష్టాచమ్మ అంటారు, అవి పిచ్చుకలు వేస్తాం కదండి, అది కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే. తర్వాత డైస్ వేస్తాం మనం, డైస్ వేస్తే అది కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే, యాదృచ్ఛిక ప్రయోగమే. ఏ పర్యవసనం అయితే మనం ఊహించమో, ఖచ్చితంగా ఇదే జరుగుతుందని ఊహించమో, అటువంటి ప్రయోగాలన్నీ కూడా యాదృచ్ఛిక ప్రయోగాలని అంటాం అన్నమాట. ఇంగ్లీష్లో ఆ రిజల్ట్స్ని అవుట్కమ్స్ అంటాం. ఆ ఎక్స్పెరిమెంట్ టాస్ వేయడం కానీ, ఆ డైస్ వేయడం కానీ, ఆ పిచ్చుకలు వేయడం కానీ, తర్వాత పేకాట కూడా అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే అనమాట. ఉంటుంది ప్రాబిలిటీలో. కింగు, క్వీను, జాకు అవన్నీ కూడా ప్రాబిలిటీలో వస్తాయి. అవి 10th క్లాస్లో వస్తాయి, మనకు 8th వరకే కాబట్టి
అంత చెప్పుకోమన్నమాట మనం. ఇది ఏమేమి ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఛాన్స్ అంటే ఏంటి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, అవుట్కమ్స్ అంటే ఏంటి. ఇక్కడ అవుట్కమ్స్ ఏవేవి, ఇప్పుడు టాస్ వేయడం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. దాంట్లో అవుట్కమ్స్ ఏవేవి, హెడ్ పడడం ఒక అవుట్కమ్, టైల్ పడడం ఒక అవుట్కమ్. ఇప్పుడు ఈ డైస్ ఉంది, డైస్ వేయడం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, 1 పడడం ఒక అవుట్కమ్, 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. ఇది తర్వాత ఇక్కడ సమసంభవ పర్యవసనాలు అని అంటాం. సమసంభవ పర్యవసనాలు, ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అని ఇంగ్లీష్లో అంటాం అన్నమాట. ఏంటదంటే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ని తీసుకున్నాం. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్ అంటే టాస్ వేయడం. 50 సార్లు టాస్ వేసింటే 27 సార్లు హెడ్ పడింది, 23 సార్లు టైల్ పడింది. తర్వాత పెంచినాం, ఇప్పుడు 60 సార్లు వేసినాం బిల్లని. ఇప్పుడు 28 సార్లు హెడ్ పడింది, 32 సార్లు టైల్ పడింది. తర్వాత ఏం చేసినాం, మళ్ళీ పెంచినాం, 70 సార్లు వేసినాం. ఇప్పుడు 33 సార్లు హెడ్ పడింది, టైల్ వచ్చేసి 37 సార్లు పడింది. అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే నెంబర్ ఆఫ్ టాసెస్ పెరిగే కొద్దీ హెడ్స్ కూడా పెరుగుతున్నాయి, అట్లానే టైల్స్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. ఈచ్ ఆఫ్ ది అవుట్కమ్స్ హ్యాస్ ద సేమ్ ఛాన్స్ ఆఫ్ అకరింగ్. అంటే హెడ్ పడ్డానికి ఎంతైతే ఛాన్స్ ఉంటుందో టైల్ పడ్డానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అట్లా ఈక్వల్ ఛాన్స్ ఉన్నప్పుడు అటువంటి అవుట్కమ్స్ని మనం ఏమంటామంటే సమసంభవ పర్యవసనాలు అని అంటాం. ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అని అంటాం అన్నమాట. ఇక్కడ హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఎంత, 1/2, 50-50 ఛాన్సెస్. దీనికి చూడండి ఈక్వల్గా ఉంటాయి, 1/2 1/2. కాబట్టి ఈ రెండు అవుట్కమ్స్ని, ఈ రెండు పర్యవసనాలని, ఏవి హెడ్ టైల్ని ఏమంటామంటే సమసంభవ పర్యవసనాలని అంటాం. ఇవి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ గురించి. ఏదైనా కూడా ఒక ఘటన యొక్క సంభావ్యత ఏమవుతుంది అంటే అనుకూల పర్యవసనముల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు డైస్ వేస్తాం మనం. డైస్ అంటే ఇట్లా ఉంటుంది కదండి, క్యూబ్ షేప్లో 1 2 3 4 ఇట్లా ఉంటాయి కదండి. ఏవేవి నెంబర్లు ఉంటాయి, 1 2 3 4 5 6. ఇప్పుడు 1 పడే ప్రాబబిలిటీ ఎంత, ప్రాబబిలిటీ గురించి మాట్లాడుతున్నాం అంటే ఛాన్స్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1, 1 పడే ప్రాబబిలిటీ ఎంత, P(1) అని అంటాం అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సినవి ఎన్ని ఉన్నాయి అంటే 1 ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. 1 అది అనుకూలం. మనకి అనుకూల పర్యవసనముల సంఖ్య అంటే మనకు కావాల్సింది 1 కావాలా. ఆ 1 ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఇక్కడ ఆ 1 ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. కాబట్టి మన అనుకూల పర్యవసనముల సంఖ్య, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ దట్ మేక్ అన్ ఈవెంట్, అంటే మనకు కావాల్సినవి అన్నమాట. అదే మామూలుగా ఏం చెప్తామంటే ఫేవరబుల్, మనకి ఫేవరబుల్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్. ఇది సింపుల్ ఫార్ములా. ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. మనకి ఫేవరబుల్ ఏమి, 1 పడాలి. ఇప్పుడు ఆ కాయిన్ సంపాలి అంటే 1 పడాలి. ఆ 1 ఎన్ని ఉంటాయి డైస్లో, 1 ఉంటుంది. కాబట్టి మన ఫేవరబుల్ అవుట్కమ్ ఎన్ని అంటే 1 అని చెప్తాం. బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్, ఎన్ని పడే ఛాన్స్ ఉంది, 1 పడే ఛాన్స్ ఉంది, 2 పడే ఛాన్స్ ఉంది, 3 పడే ఉంది, 4 5 6, మొత్తం 6 ఉన్నాయి. సో మనకు కావాల్సింది 1 ఉందాడా, 1 పడే ఛాన్స్ ఉండేవి 6 ఉన్నాయి. అంటే 1 పడే ప్రాబబిలిటీ ఎంత అంటే 1/6. ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఈ 2 పడే ప్రాబబిలిటీ ఎంత, 2 పడే ప్రాబబిలిటీ, 2 ఎన్ని ఉన్నాయి, 1. సో 1/6. 3 పడే ప్రాబబిలిటీ 1/6. 3 ఎన్ని ఉన్నాయి, 1 బై టోటల్ ఎన్ని 6. 4 ఎన్ని ఉన్నాయి, 1 టోటల్ ఎన్ని ఉన్నాయి 6. కాబట్టి 4 పడే ప్రాబబిలిటీ 1/6. 5 కూడా 1/6, 6 కూడా 1/6. ఖచ్చితంగా అడుగుతాడు డైస్లో 1 పడే ప్రాబబిలిటీ ఎంత, 1/6. అన్నిటికీ 1/6. చూడండి అన్నిటికీ 1/6 కాబట్టి ఈ అన్ని అవుట్కమ్స్ని మనం ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని అనొచ్చు అనమాట, అంటాం కూడా. మరి ఈ పైన 2 ఎప్పుడు వస్తుంది అంటే ఇట్లా అడుగుతాడు.
సరి సంఖ్య పడే ప్రాబిలిటీ ఎంత? సరి సంఖ్య పడే ప్రాబిలిటీ ఎంత? ఇప్పుడు సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు ఇవన్నీ సరి సంఖ్యలన్నీ మన ఫేవరబుల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఫేవరబుల్ బై టోటల్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సంభావ్యతకి ఫేవరబుల్ బై టోటల్. ఇప్పుడు మనకి ఫేవరబుల్ సరి సంఖ్య, 1 సరి సంఖ్య కాదు, 2 సరి సంఖ్యనా ఓకే 1, మళ్ళీ 4 సరి సంఖ్య, 6 కూడా సరి సంఖ్య. మనకు ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఫేవరబుల్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 6. 3/6. 3 1 3 2. ప్రాబిలిటీ ఎంత అంటే 1/2. సంభావ్యత, సరి సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత అంటే 1/2. ఇప్పుడు బేసి సంఖ్య యొక్క సంభావ్యత మనం డైస్ వేసిన తర్వాత బేసి సంఖ్య పడే సంభావ్యత ఎంత అని అడుగుతాడు. బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 2 3. 3/6. ప్రధాన సంఖ్య వచ్చే ప్రాబిలిటీ సంభావ్యత ఎంత అని అడుగుతాడు. ప్రధాన సంఖ్యలు ఏవేవి? 2 3 5. సో ఇది కూడా 3/6. ఇట్లా అడుగుతారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఫేవరబుల్ బై టోటల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫేవరబుల్ బై టోటల్, అనుకూలము తర్వాత మొత్తము. ఇది ఇంపార్టెంట్, డైస్ ఇదే అడుగుతాడు. తర్వాత మనం ముందు ఒక ఘటన అని చెప్పుకున్నాం కదండి. ఘటన అంటే ప్రయోగంలో ప్రతి పర్యవసనము లేదా పర్యవసనాల సమూహాన్ని ఒక ఘటన అని అంటారనమాట. ఏంటి సార్ ఘటన? చాలా సింపుల్. డైస్ వేసిన తర్వాత ఒక అవుట్కమ్ ఉంటుంది, 1 పడ్డం, తర్వాత 2 పడ్డం, అది ఒక ఘటన. డైస్ వేసిన తర్వాత 1 పడితే అది ఒక ఘటన అనమాట, ఈవెంట్ అంటాం. 2 పడితే అది ఒక ఈవెంట్. పర్యవసనాల సమూహం, ఇప్పుడు సరి సంఖ్య పడ్డం 2 4 6, ఇది ఒక ఈవెంట్. అవుట్కమ్స్ యొక్క గ్రూప్ను కానీ ఆ అవుట్కమ్స్ని కానీ మనం ఈవెంట్ అని అంటాం. అదనమాట. ఇక్కడ రాసినాం చూడండి, గెట్టింగ్ అన్ ఈవెంట్ నెంబర్ ఒక ఈవెంటే, గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్ ఒక ఈవెంటే, గెట్టింగ్ 1 ఒక ఈవెంటే, ఒక ఘటనే అది. గెట్టింగ్ 2 ఒక ఘటనే అది. డైస్ వేసిన తర్వాత 2 రావడం అనేది ఒక ఘటన అనమాట. ఇది ఘటన గురించి. తర్వాత రియల్ లైఫ్ అప్లికేషన్స్ మీరు బాగా మనకి తెలిసిండేది అనమాట. ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అని వదులుతారు కదండి. ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఎవరు గెలుస్తారు అనేది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా రిలీజ్ చేస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? అది ఎట్లా చేస్తారు అంటే విత్ హెల్ప్ ఆఫ్ ప్రాబిలిటీని బేస్ చేసుకొని వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ అనేవి వదులుతారు అనమాట. చూడండి, ఎన్నికల సర్వే ఫలితాలు వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్గా ఒక గుంపుని తీసుకొని ఒక్కొక్కరు ఏ గుర్తుకు ఓటేసినారో క్యాలిక్యులేట్ చేసి ఆ గుంపులో ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓట్లు వచ్చినాయో స్టేట్లో కూడా ఆ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చినాయని డిసైడ్ చేస్తారనమాట. ఇక్కడ ఇది ర్యాండమ్గా తీసుకుంటాం, యాదృచ్ఛికంగా తీసుకుంటాం. అంటే ఒక పార్టీ వాళ్ళనే తీసుకొని వాళ్ళు సర్వే చేసినారనుకోండి, ఆ పార్టీనే గెలుస్తుంది, అప్పుడు వాళ్ళు ట్రస్ట్ను కోల్పోతారు. ర్యాండమ్గా పిక్ చేసుకుంటారు ఒక గుంపుని యాదృచ్ఛికంగా. అది రియల్ లైఫ్ అప్లికేషన్ అనమాట. ఈ ప్రాబిలిటీ 8th క్లాస్లో అయితే ఉండేది ఇంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా హెడ్ ప్రాబిలిటీ 1/2, టైల్ ప్రాబిలిటీ 1/2, డైస్లో 1 పడే ప్రాబిలిటీ 1/6, 2 పడేది కూడా 1/6, తర్వాత సరి సంఖ్య పడేది 3/6, బేసి సంఖ్య పడేది 3/6. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలండి. అవన్నీ ఎట్లా వచ్చినాయి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన. మనకి కావాల్సిన ఫేవరబుల్ బై టోటల్ అవుట్కమ్స్ వేస్తే ఆ ఫార్ములా వస్తుంది అనమాట. ఇది ఏదైనా కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత అంటే 1. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఛాన్స్ అండ్ ప్రాబిలిటీ గురించి, తర్వాత మీన్ గురించి, తర్వాత మోడ్ గురించి, మీడియన్ గురించి. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నిద్ర వస్తుందంటే సెషన్ క్లోజ్ చేసేస్తాం. తర్వాత రేపటి నుంచి మనం అతి ముఖ్యమైనది, తర్వాత అత్యధికంగా మార్కులు గలది జామెట్రీ చెప్పుకుంటాము రేపు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.